హలో అండి, వెల్కమ్ టు ససి హోమ్ టిప్స్. ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్లో గులాబ్ జామున్ చేసుకోబోతున్నామండి. అది కూడా ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులో మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 కప్ మిల్క్ పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ మనం అందులో 3 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. మీరు మైదా ప్లేస్లో చపాతీ పిండి అయినా వేసుకోవచ్చండి. అండ్ అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా నూక ఉంటుంది కదా, అది వేసుకోవాలి. సూజీ అంటారు కదండి, ఉప్మా రవ్వ, అది వేసుకోవాలి. వేసుకుని బాగా కలపండి అన్నీ కలిసేటట్టు. అన్నీ బాగా కలిసిన తర్వాత అందులో మనం 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, వంట సోడా, అదైనా వేసుకోవచ్చు. అది 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి వంట సోడా అయితే. బేకింగ్ పౌడర్ అయితే 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసి బాగా కలిపాం కదా. నెక్స్ట్ మనం అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని పిండిని బాగా మాలిష్ చేయాలి, బాగా కలపాలి. ఇలా క్రంబుల్స్లో వస్తుందండి, అలా వచ్చే వరకు కలపాలన్నమాట. దాన్ని మనం ఇలా ముద్ద చేస్తే చూసారా ఇలా వస్తుంది. ఇంతకంటే ఎక్కువ గీయకూడదండి, ఇది కరెక్ట్ స్ట్రక్చర్ అనమాట. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అందులో మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు 1/3 కప్ మిల్క్ పడ్డాయి. ఇలా కొన్ని వేసుకోండి, ఒకేసారి వేసుకోవద్దు. సో ఆ పిండి ఒక టెక్స్చర్ చూసుకుంటూ మిక్స్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇలా లూజ్గానే ఉండాలండి, ఎందుకంటే 10 మినిట్స్ అయిన తర్వాత ఇది కొంచెం గట్టి పడుతుంది. దీన్ని మనం 10 మినిట్స్ ఉంచి చూద్దాం. నానబెట్టిన తర్వాత 10 మినిట్స్ నానబెట్టిన తర్వాత గట్టి పడుతుంది అనమాట. దాన్ని మనం ఇలా మాలిష్ చేసుకోవాలి, మెత్తగా అయ్యేంత వరకు పిండి. సో ఇలా ఒత్తుతూ బాగా కలపండి, సాఫ్ట్గా అవుతుంది అనమాట అప్పుడు పిండి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని చేతికి గీ అప్లై చేసుకుని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి, క్రాక్స్ ఏం లేకుండా. చాలా సాఫ్ట్గా వచ్చే వరకు చేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా రౌండ్గా చేసుకోండి. చూసారు కదా, అలా క్రాక్స్ ఏం లేకుండా సాఫ్ట్గా రావాలన్నమాట. మీరు గీ అప్లై చేసుకుంటూ చేస్తే సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ మనం షుగర్ పాకం కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. అలానే షుగర్ ఎంతైతే వేసుకున్నామో అంత వాటర్, 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం దీన్ని షుగర్ పాకం అయ్యేంత వరకు మరగబెట్టాలండి. దీనికి ఏం పాకం రావక్కర్లేదు, జస్ట్ 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. షుగర్ కరిగిన తర్వాత అందులో మనం కుంకుమ పువ్వు వేసుకుంటున్నామండి కలర్ కోసం. అలానే ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాం ఫ్లేవర్ కోసం, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. అలానే ఇది క్రిస్టలైజ్ అవ్వకుండా ఒక 1/2 స్పూన్ వరకు నిమ్మరసం వేసుకున్నాం. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం గులాబ్ జామున్స్ని ఫ్రై చేసుకుందాం. ఇలా మనం పొంగడాలు చేసుకునేది ఉంటుంది కదండి ప్యాన్, అందులో ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జామున్స్ వేసి ఫ్రై చేయండి అన్ని సైడ్స్. తొందరగానే ఫ్రై అయిపోతాయి, మిల్క్ పౌడర్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు, ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఎక్కువ ఆయిల్ ఏం లేకుండా ఎలా చేసుకోవాలో. ఇది చాలా ఈజీ కూడా, సో మనం ఆయిల్ కూడా సేవ్ చేయొచ్చు. ఇలా అన్ని సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసుకుని మనం షుగర్ పాకంలో వేసుకోవడమే. ఇవి వేసుకున్నప్పుడు షుగర్ పాకం కూడా హీట్ అవ్వి ఉండాలండి, అంటే వేడిగా ఉండాలన్నమాట.
సో అప్పుడు జామున్స్ ఆ షుగర్ పాకాన్ని త్వరగా పీల్చుకుంటాయి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక్కొక్కటిగా వేసుకుని ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ వరకు ఉంచి తీసేసి సర్వ్ చేసుకుంటే వేడివేడి గులాబ్ జామున్ రెడీ అయిపోతాయండి. వీటిని చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటాయి. సో సింపుల్ ప్రాసెస్తో డీప్ ఫ్రై లేకుండా ఎలా చేసుకోవాలో చూసారు కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.